పిల్లలు 3 పూటలా చక్కగా తింటున్నా సరే కొంతమంది ఏమాత్రం బరువు పెరగకుండా ఉంటారు. ఆకలి కూడా చక్కగానే ఉంటుంది. అయినా శారీరకంగా బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. సాధారణంగా పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. పిల్లలు తీసుకున్న ఆహారంలో ఎక్కువ భాగాన్ని ఇవి లాగేసుకుంటూ ఉంటాయి. దీంతో పిల్లల ఎదుగుదల ఆశించినంతగా ఉండదు. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు ఏం చేయాలో, ఎలాంటి వైద్య సాయం అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు ఎక్కడైనా కాస్తంత ఖాళీ స్థలం కనిపిస్తే చాలు, ఎక్కడలేని హుషారొచ్చేస్తుంది. తనివి తీరా ఆడుకుంటూ చేతులతో పాటు ఒంటి నిండా మట్టిని పూసుకుంటూ ఆనందిస్తుంటారు. ఇలా మట్టిలో ఆడుకునే అలవాటు పిల్లల ఒంటిని, దుస్తుల్ని ఖరాబు చేయడంతో పాటు పిల్లల పొట్టకు కూడా సమస్యల్ని తెచ్చిపెడుతుంటుంది. మట్టిలో ఉండే నులిపురుగుల గుడ్లు పిల్లల గోళ్లలోకి చేరి, ఆపై నోటి ద్వారా పొట్టలోకి చేరి, ఆ తర్వాత అక్కడే ఆవాసం ఏర్పరచుకుంటూ ఉంటాయి. మట్టి ద్వారానే కాదు, కలుషితాహారం, అపరిశుభ్రమైన నీటిని తాగినప్పుడు కూడా పొట్టలోకి నులిపురుగులు చేరే ప్రమాదం ఉంటుంది. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు తిన్నదేది వంట పట్టదు. రోజురోజుకి బక్కచిక్కిపోతుంటారు. రాత్రిళ్లు తరచూ నిద్రలేస్తుంటారు. మలద్వారం దగ్గర బాగా దురదగా ఉంటుంది. అన్నింటికీ మించి రక్తహీనత అనేది పెద్ద సమస్యగా మారుతుంటుంది. పొట్టలో పురుగులు, నట్టలు ఇట్లా వేరే వేరే నేమ్స్తో చాలా ప్రాంతాల్లో మాట్లాడతారు. అడుగుతారు పేరెంట్స్, మా పిల్లలు సరిగ్గా ఫుడ్ తినట్లేదు, పొట్టలో పురుగులు పోవటానికి మందేమన్నా తీసుకోవాలా అని. పిల్లల్లో అసలు నులి పురుగులు వస్తే ఎలా ఉంటాయి, ఏ ఏ సమస్యలు రావచ్చు అని అంటే, వీళ్ళకి ఎక్కువ మంది అనుకునేది కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్, ఫుడ్ తినకపోవటం, డల్గా ఉండటం. సో ఇవన్నీ కాకుండా అలర్జిక్ ర్యాషెస్ రావచ్చు, దగ్గు రావచ్చు, ఇస్నోఫిలియా ఉండొచ్చు. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో నేను చూసిన 1-2 కేసులు నా మైండ్లో ఇంప్రింట్ అయిపోయినాయి. వాళ్ళు దగ్గుతున్నప్పుడు వర్మ్స్ ముక్కులో నుంచి నోట్లో నుంచి రావటం కూడా చూశాను నేను. సో సమస్య బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళి వాంతులు, కడుపు ఉబ్బిపోయి వస్తారు కొంతమంది. పెద్ద ముద్ద ఆఫ్ వామ్స్ని ఆపరేట్ చేసి తీసిన సందర్భాలు కూడా ఉంటాయి. మోర్ కామన్గా పడుకుని ఉన్నప్పుడు నైట్ టైం వాళ్ళకి మలద్వారం దగ్గర దురద పెట్టడం, రెస్ట్లెస్గా పడుకోవటం, ఏడవటం, చిన్నపిల్లలు ఇంకా మాటలు రాని వాళ్ళు ఎక్కువగా ఏడ్చి రెస్ట్లెస్ స్లీప్ ఉండటం, ఆర్ దురద ఇలా ఉండొచ్చు. లేదా కడుపులో నొప్పి రావచ్చు. కొంతమందికి అలర్జిక్ ర్యాషెస్, మాటిమాటికి అలర్జిక్ ర్యాషెస్ రావచ్చు, స్కిన్ ర్యాషెస్. అండ్ కొంతమందికి నైట్ టైం వచ్చే కాఫ్, ఇస్నోఫిలియా అంటాం, అట్లాంటి కాఫ్గా కూడా ప్రెజెంట్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా అన్కామన్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే పొట్ట, పేగు వీటిల్లోనే కాక లివర్లో సిస్టుల కింద ఫామ్ అవ్వచ్చు, లంగ్లో సిస్టులు అవ్వచ్చు, బ్రెయిన్ సిస్ట్ కూడా ఉంటాయి, న్యూరోసిస్టిసర్కోసిస్ అని. పిల్లల పొట్టలో ఏలిక పాములు, నులిపురుగులు, కొంకి పురుగులు, బద్దె పురుగులని 4 రకాలకు చెందిన పురుగులు కనిపిస్తుంటాయి. బాణపొట్టతో ఉన్న పిల్లల్లో ఏలిక పాములు ఎక్కువగా ఉంటాయి. వీటితో మలద్వారంలో దురద మినహా పెద్దగా సమస్యలేమీ ఉండవు. అయితే ఒక్కోసారి ఏలిక పాములు ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు ఉబ్బసం, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంకి పురుగులు ఉన్నప్పుడు రక్తహీనత అన్నది సమస్యగా మారుతుంది. మట్టి తినే అలవాటు ఉన్న పిల్లలకు కొంకి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక మాంసాహారాన్ని సరిగ్గా ఉడికించకుండా తిన్నప్పుడు పిల్లల పొట్టలో బద్దె పురుగులు చేరే అవకాశం ఉంది. బద్దె పురుగులు పొట్టలో ఉన్నప్పుడు తలపోటు, మెదడులో కణితులు ఏర్పడే అవకాశాలుంటాయి. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు పిల్లలతో పాటు పెద్దలందరూ ఆల్బెండజోల్ మాత్రల్ని కానీ, సిరప్లు కానీ తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. అయితే వీటిని నివారించడం ఎలా అనంటే సింపుల్ మెజర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇయర్లీ 2 times డీవార్మ్ చేయటం. అండ్ పెద్ద అవుతున్న కొద్దీ అంటే సాయిల్తో కాంటాక్ట్ తగ్గిన తర్వాత అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ డీవార్మ్ చేయటం 15 years వరకు. ఇది డ్రగ్స్తో సంబంధించింది, అంటే మెడికేషన్తో సంబంధించింది. బట్ వీటికంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి రాకుండా నివారించడానికి? సింపుల్ థింగ్స్. చేతులు శుభ్రంగా కడుక్కోవటం, బాత్రూమ్ అంటే మోషన్ పాస్ చేసి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు సబ్బుతో కడుక్కోవటం అనేది అలవాటు చేయాలి, తినే ముందు అండ్ మోషన్ పాస్ చేసి వచ్చిన తర్వాత.
నెయిల్స్ షార్ట్గా ఉండాలి. ఈ నెయిల్స్లో ఇరుక్కున్న గుడ్ల మూలానే ఆటో రీఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే ఒకసారి మనం ట్రీట్ చేసిన పిల్లాడికి కూడా మళ్ళీ అతని చేతుల ద్వారానే ఆమె చేతుల ద్వారానే వచ్చే అవకాశం. ఫుడ్ హ్యాండ్లర్స్, ఇంట్లో ఎవరైతే వంట చేస్తారో పిల్లలకి ఫుడ్ పెడతారు, నెయిల్స్ కట్ చేసుకోవటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం ఫుడ్ పెట్టే ముందు, వంట చేసే ముందు, అండ్ చెప్పులు వేసుకొని తిరగటం ఆరు బయట వెళ్ళినప్పుడు. ఎందుకంటే దీంట్లో హుక్వామ్ అనేది మనం పొలాల్లో వితౌట్ ఫుట్వేర్ తిరుగుతున్నప్పుడు, సాయిల్లో ఉన్నప్పుడు అది ఫుట్ నుంచి కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో ఈ నులిపురుగులు రాకుండా ఆపచ్చు. అండ్ ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ నేను చెప్పినట్టుగా జీర్ణకోశ సంబంధిత సిమ్టమ్స్ కానీ, లేదా పిల్లలు ఫుడ్ తినకుండా కొంచెం ఆకలి మందగించినట్టు ఉండటం, లేదా కాన్స్టెంట్గా కడుపులో నొప్పి అని చెప్పటం, దగ్గు జలుబులు ఎక్కువగా చేయటం, స్కిన్ ర్యాషెస్ రావటం, అలర్జీ సిమ్టమ్స్, ఇట్లాంటివి ఏవి చూపించినా ఒకసారి మీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేస్తే నులిపురుగుల సమస్య గనక ఉంటే వాటిని ట్రీట్ చేయటం వలన మీకు వీటన్నిటి నుంచి రిలీఫ్ వస్తుంది. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు అవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని సాధ్యమైనంత వరకు మట్టిలో ఆడకుండా చూడాలి. చెప్పులు లేకుండా పిల్లలు మట్టిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. మల విసర్జన తర్వాత పిల్లల చేతుల్ని బాగా శుభ్రం చేయాలి. అలాగే గోళ్లు పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు పిల్లలకు లాగునిక్కర్లు వేయడం మంచిది. రాత్రిపూట మలద్వారం చుట్టూ వ్యాజిలైన్ కానీ లేదా ఆముదం కానీ పట్టించడం వల్ల దురద లేకుండా ఉంటుంది. పిల్లల పక్కల్ని తరచూ మారుస్తుండాలి. కనీసం 6 నెలలకోసారి ఆల్బెండజోల్ మాత్రల్ని కానీ సిరప్లు కానీ పట్టిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే 2 వారాల లోపల పిల్లలకు నులిపురుగుల బెడద తగ్గిపోతుంది.